హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, నేను కూడా మంచిగా ఉన్నా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ ముందు వచ్చేసిన. మీరు ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. నేను ఆ రోజు అమ్మవారి కోసానికని నా చేతులతోటి ఒక కాసుల పేరు లాగా ఒకటి రెడీ చేసిన అనమాట. అమ్మవారి కోసానికని నేను ఇది షార్ట్ వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిన నేను. అండ్ ముందు రోజు అంటే థర్స్డే నైట్ నేను శనగలు నానబెట్టుకున్న. శనగలు అయితే ముఖ్యము, తాంబూలంలో శనగలు నానబెట్టిన శనగలు వేస్తారనమాట వాయనం వేయడానికి. నేను పొద్దున్నే లేచి నా స్నానాలు క్లీనింగ్ అంతా అయిపోయింది. తులసి కోట దగ్గర ముగ్గేసుకుంటున్నా. నాకు కడప ముందు ముగ్గేసుకునే అవకాశం లేదనమాట. ఎందుకంటే మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో కాబట్టి నేను ముగ్గేసినా కూడా నేను లేచి పూజ చేసుకునేంతసేపటికి అది పోతుంది. అందరు బండ్లు తీస్తూ ఉంటారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తొక్కేస్తారు, అదంతా ఇంట్లోకి వస్తుంది అన్నట్టు. నేను తులసమ్మ దగ్గర మాత్రమే వేసుకుంటా. ఇంటి ముందు ఏమి వేయను. ఇంటి ముందు ఆల్రెడీ కలర్ తోటి ముగ్గు వేసేసిన, అది అట్లనే ఉంటుంది ఎప్పటికీ. సో అమ్మవారి పటం క్లీన్ చేసుకొని మంచిగా బొట్లు పెట్టేసుకుంటున్నా. అండ్ నేను నా చేతులతో రెడీ చేసుకున్న కాసుల పేరు అమ్మవారికి వేస్తే నాకు ఎంతో మంచిగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇట్లా ఇంకేమేమి చేయొచ్చు, ఇంకా ఇట్లా ఏమైనా చేయాలి, ప్రతిసారి ఇట్లా ఒకటి ఎక్కువ చేయాలి అనిపించింది మనసుకి. అండ్ నైవేద్యాలు వండుకుంటాం కాబట్టి ముందుగా ఆ అగ్నిదేవునికి నమస్కరించుకున్నట్టుగా ఆ అగ్నిదేవిని ప్రార్థిస్తూ గ్యాస్కి బొట్లు పెట్టిన అనమాట. బొట్లు పెట్టి ఇంకా స్టార్ట్ చేసిన వంట. యాక్చువల్ అయితే పూజ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు వంట, బట్ నైవేద్యం పెట్టాలా, నైవేద్యం చల్లగా కావాలి అమ్మవారికి పెట్టాలంటే. అందుకని ముందు పటాలు క్లీన్ చేసి అక్కడ అలంకరణ కంప్లీట్ చేసి వంట దగ్గరికి వచ్చేసిన నేను. ఇప్పుడు ఇక్కడ పరమాన్నం ఇట్లా అయిపోతే ఓన్లీ నేను పరమాన్నం మాత్రమే పెడతా అమ్మవారికి నైవేద్యము. నేను వ్రతం ఏం చేసుకోవట్లేదు, జస్ట్ వాయినాలు ఇచ్చుకుంటున్నా. వ్రతాలు చేసుకుంటే వాళ్ళు 5, 7, 9, 11 వాళ్ళకి ఎన్ని రకాల ప్రసాదాలు వీలైతే అన్నీ చేసుకుంటారు. నేను మాత్రం పోయినసారి కూడా ఒకటే పరమాన్నం చేసుకొని పండు పెట్టిన. ఈసారి కూడా అంతే. నేను లిస్టు ఎక్కువ పెంచుకుంటూ పోయినా కొద్దీ నాకు హడావిడి ఎక్కువైపోతుంది. నాకు ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి. హడావిడిగా చేస్తే నాకు చేసినట్టే అనిపించేది. ప్రశాంతంగా చేయాలి, అది చేసిన కొంచెం అయినా సరే అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే అమ్మవారికి పరమాన్నం వండేసిన. ఆయన చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కూడా వంట ఖచ్చితంగా కావాలి. సో నేను మొత్తం పూజ అంతా అయిపోయినాక అందరికి వాయనాలు ఇచ్చేసిన తర్వాత వంట చేస్తా అంటే కుదరదు కదా. నేను ఒకదాన్నే లేదు, పిల్లలు కూడా ఉన్నారు నాతో పాటు, చిన్న పిల్లలు. సో అందుకని వాళ్ళ కోసం ఇప్పుడు అన్నం సపరేట్గా, కర్రీ సపరేట్గా ఉండాలంటే కూరగాయలు కట్ చేయడం ఇదంతా నాకు లాంగ్ ప్రాసెస్ అవుతుంది అనేసి వాళ్ళకి పులిహోర చేసేసిన. పులిహోర అయితే ఇష్టంగా తింటారు మా పిల్లలు. సో నేను పూజ చేసుకుంటా ఉన్నా కూడా వాళ్ళకు ఒక ప్లేట్లో కొంచెం పెట్టిస్తే వాళ్ళే తినేస్తారు అన్నట్టుగా నేను పులిహోర చేసేసిన. వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. నేను లాస్ట్ టైం పోయినప్పుడు అమ్మల ఇంటికాడ నుంచి తమలపాకు చెట్టు తెచ్చుకున్నా. అది కుండీలో పెట్టిన అన్నట్టు. అది పైన కనిపిస్తున్నాయి. ఈ 3 ఆకులు నేను ఇక్కడ పెట్టిన తర్వాతనే వచ్చినాయి. ఇక్కడ పెట్టిన తర్వాత మంచిగా వర్షం పడింది, పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. అసలు కొనుక్కొచ్చి పెడితే కూడా ఇంత సంతోషం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎంతో మంచిగా అనిపించింది. అంటే మనం పెట్టిన తొట్టులో నుంచి ఆ చెట్టుకు ఒక పువ్వు, ఒక ఆకు, ఒక కాయనో కాస్తే అది తెంపి దేవునికి సమర్పిస్తే ఆ ఆనందమే వేరు కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆనందం రాదు. నిజంగా నాకు అంత మంచిగా అనిపించింది. సో అమ్మవారికి తాంబూలం రెడీ చేస్తున్నా. నాకైతే ఓనరాంటి చెప్పింది. నేను లాస్ట్ టైం అయితే గ్రీన్ కలరే పెట్టినా, బట్ ఈసారి రెడ్ కలర్ పెట్టాలని ఓనరాంటి అంటే గ్రీన్ అయినా రెడ్ అయినా రెండు శుభసూచకమే కాబట్టి ఏదైనా పెట్టవచ్చు. సో రెడ్ పెట్టాలి అని తెలిసింది కాబట్టి నేను రెడ్ కలర్ శారీ ఏం పెట్టలేదు, నేను బ్లౌజ్ పీసే పెట్టుకున్నా. రెడ్ కలర్ బ్లౌజ్ పీస్, రెడ్ కలర్ గాజులు ఇవి పెట్టుకున్నాను అనమాట. రెడ్ కలర్ ఈసారి రెడ్ కలర్ ప్రిఫర్ చేసిన. అమ్మవారికి వాయనం ఇచ్చి దీపాలు పెట్టుకొని నాకు అమ్మవారికి వాయనం ఇస్తుంటే నా మనసుకి ఎట్లా అనిపించింది అంటే అమ్మవారే కొంగు జాచి తీసుకుంటుందా అన్నట్టుగా అనిపించింది మనసుకు. అట్లనే అనిపించింది, నేను అట్లనే ఫీల్ అయిన. అమ్మవారికి ఇస్తున్నట్టుగానే నా మనసుకు కూడా అట్లనే అనిపించింది. అమ్మ నవ్వుతూ తీసుకుంది నా వాయనాన్ని అన్నట్టుగా అనిపించింది మనసుకు. నేను ఎంతో పెద్దగా డెకరేషన్లు చేసి వ్రతంలాగా ఇట్లా ఏమీ చేయలేదు, సింపుల్గా చేసుకున్నా. నేను వ్రతం మళ్ళీ చెప్తున్నా, నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. నేను జస్ట్ అమ్మవారికి శుక్రవారం రోజు శ్రావణ మాసంలో వచ్చిన 2వ శుక్రవారం నాడు నేను అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను అంతే. వ్రతం చేయలేదు. ఆ అమ్మవారు ఇంకెప్పుడు కనకరిస్తారో నన్ను, కనకరించినప్పుడు వ్రతం చేసుకుంటా. వరలక్ష్మి వ్రతం ఇప్పటికైతే చేసుకోలేదు, వాయనం మాత్రమే ఇచ్చుకున్నా. సో కొబ్బరికాయ కొట్టేసి ఆల్రెడీ నైవేద్యం ఉన్నా కదా, అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టేసిన. నేను ఈ పూజ కంప్లీట్ చేసేసరికి అది చల్లగా అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని ఒక 10 నిమిషాలు అష్టలక్ష్మి స్తోత్రాలు, సౌభాగ్యలక్ష్మి స్తోత్రము, ఇట్లా లలిత సహస్రనామాలు ఒక 10 నిమిషాలు చదువుకున్న ప్రశాంతంగా కూర్చొని.
ఇంకా అమ్మవారిని మనసులో మనసారా మొక్కుకున్నా, తల్లి నాకేం కావాలో నీకు తెలుసు, నేను ప్రత్యేకించి ఇది కావాలని కోరుకుంటేనే ఇయ్యది ఆ తల్లి, మనకేం కావాలో, మనకి ఏది మంచిదో, తన బిడ్డలకు ఏది మంచిదో ఆ తల్లికి తెలియదా అని మనసులో కోరుకొని ఇంకా ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను మా సమీక్షకే ఇస్తాను ఫస్ట్ వాయనము. సో ఈసారి కూడా అట్లానే నా ఇంట్లో నా 2 మహాలక్ష్మిని వదిలిపెట్టి వేరే వాళ్ళ ఫస్ట్ ఎందుకు ఇవ్వాలన్నట్టుగా ఫస్ట్ నా ఇంటి దేవతల నుంచే స్టార్ట్ చేసిన అనమాట. చిన్నపిల్లల్ని మించిన దేవత ఎక్కడ ఉంటుంది చెప్పండి, వాళ్ళ ఆశీర్వాదం దక్కితే చాలు. సో మా ఇంట్లో 2 మహాలక్ష్ములు ఉన్నారు, అందుకని ఫస్ట్ వాళ్ళిద్దరికీ ఎప్పుడైనా సరే నేను అట్లనే చేస్తుండే. ఇది 3వసారి నేను ఇట్లా వాయనాలు పంచుకోవడము. ఎప్పుడైనా సరే మా సమీక్షతోటే ఫస్ట్ స్టార్టింగ్. ఈసారి కూడా సమీక్షకే ఇచ్చిన స్టార్టింగ్, బట్ సమీక్షకి ఇచ్చినప్పుడు వీడియో తీయలేదు, చిన్న పాపకి వీడియో రికార్డ్ అయింది అనమాట. తను సమీక్ష చూపిస్తుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేసి. సమీక్ష చూపించిన కొద్దీ మా నైనేసి చేస్తుంది అన్నట్టు. వాళ్ళకి ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అంటే వాళ్ళకి ఇంకా ఇయర్స్ పెరిగిన కొద్దీ వాళ్ళకి అన్నీ అర్థమవుతుంటాయి కదా థింగ్స్. అట్లా అర్థమయ్యేసరికి వాళ్ళ హ్యాపీనెస్ మంచిగా, వాళ్ళకు హ్యాపీనెస్, నాకు హ్యాపీనెస్ మంచిగా అనిపించింది. నా పిల్లలిద్దరికి తాంబూలాలు ఇచ్చేసుకున్నా. ఇంకా పిల్లలిద్దరికి వాయనాలు ఇచ్చేసిన కదా, నేను కొద్దిగా పులిహోర అన్నం తినేసిన. అమ్మవారు అండ్ నా 2 పిల్లలతో కలిపి ముగ్గురు అయిపోయారు. సో ముగ్గురు అయిపోయారు కదా, ఇంకా తినేస్తాను నేను అసలు ఇట్లాంటి నియమాలు ఏమీ పెట్టుకోలేదు. తినకుండా అందరూ సాయంత్రం దాకా మామూలుగా తాంబూలం తీసుకోవడానికంటే ఎవరికి ఎప్పుడు వీలైతే ఆ టైం దాకా, రాత్రి 10, 11, 12 దాకా వస్తూనే ఉంటారు ఎవరికి ఎప్పుడు వీలైతే ఆ టైంకి. సో మనం అందరికి ఇచ్చేదాకా నేను తినా అనే ఈ నియమాలు ఇట్లా పెట్టుకుంటే మనం అసలు ఆ రోజంతానే తినము, ఎందుకంటే వస్తూనే ఉంటారు కాబట్టి. సో నేను అట్లా నియమాలు ఏమీ పెట్టుకోలేదు. జస్ట్ అమ్మవారికి తర్వాత నా పిల్లలకి ఇచ్చేంత వరకు నేను తినకుండా ఉన్నా. ఆ తర్వాత నేను తినేసిన, ఎందుకంటే వాళ్ళు వచ్చేవాళ్ళు 1కి వచ్చారు. నేను అప్పటిదాకా పొద్దున్న నుంచి అసలు నేను మంచినీళ్ళు కూడా తాగలేదు. అట్లనే ఉంటే నా హెల్త్ కూడా నేను చూసుకోవాలి కదా. సో అట్లనేసి నేను కొద్దిగా తినేసి ఇంకా ఎంతమంది వస్తారు ఏందని నాకు ఐడియా ఉంది కదా. సో అందరికీ తాంబూలాలు రెడీ చేస్తున్నా. ఈ కవర్స్ అయితే మనకు బయట పూజా స్టోర్ దాంట్లో దొరుకుతాయి, 1 రూపీకి ఒకటి అట్లా ఉంటుంది ఈజీ. అండ్ నేను ఏమేమి పెట్టుకున్నా అంటే 2 అరటిపండ్లు, 2 తమలపాకులు, 2 పోకలు, బ్లౌజ్ పీసు, గాజులు, ఒక కాటుక డబ్బా ఈసారి యాడ్ చేసిన, అండ్ 1 రూపీ కాయిన్, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు 9 వచ్చినాయి. మొత్తం 9 అన్నమాట. బ్లౌజ్ పీస్ తోటి అన్నిటితో కలిపి 9. ఈ 9 రకాల వస్తువుల్ని ముత్తైదు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇస్తే మనకు సౌభాగ్యం లభిస్తుంది, వాళ్ళకు కూడా సౌభాగ్యం లభిస్తుంది అన్నట్టుగా పసుపు కుంకుమ పంచుకున్నట్టుగా అవుతుంది అనేసి ఇట్లా ఈ శ్రావణ మాసంలో శుక్రవారమే, మ్యాక్సిమం శుక్రవారమే, శ్రావణ శుక్రవారం, ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం. నాకు 2వ శుక్రవారం వీలైంది, అందుకే నేను 2వ శుక్రవారం చేసుకున్నా. మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజైతే పున్నం ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం రోజు కూడా పంచుకోవచ్చు. సో అప్పుడు నాకు వీలు కాదు, సో అందుకనేసి నేను ఇప్పుడే చేసుకున్నా. మరి ఎంతమంది పంచుకోవచ్చు, మన శక్తి మేరకు ఎంతమందికైనా పంచుకోవచ్చు. నేను బ్లౌజ్ పీసులు పెట్టినా కానీ చీరలు పెడతారు కొందరు, ఇష్టం మన స్తోమత మేరకు మనకి ఎంతవరకు సాధ్యమవుతుంది దాన్ని బట్టి అంతే. అండ్ ఇందాక నేను చెప్పిన వాటిలో పువ్వులు మర్చిపోయినా, సో పువ్వులతోటి 9 అయిపోయినాయి అనమాట. తాంబూలంలో ఈ 9 వస్తువులు పెడతారు. వచ్చిన ఎవరైతే ముత్తైదు ఉంటుందో తనకు కుంకుమ, గంధము, పసుపు, పుస్తలు పెట్టుకోవడానికి పసుపు, అండ్ కాళ్ళకు కూడా పసుపు పెట్టి మనం ఏదైతే వాయనం రెడీ చేసుకున్నామో అది వాళ్ళ కొంగులో పెట్టి వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుంటాం అన్నమాట. మనం ఇట్లా నిత్య సుమంగళంగా ఉండాలని ఎవరైతే వచ్చిన ఆ వ్యక్తి ఉన్నారో వాళ్ళలో మనం అమ్మవారిని ఊహించుకొని ఆ అమ్మవారి వచ్చి మనల్ని దీవిస్తుంది అన్నట్టుగా భావించాలన్నమాట. నేనైతే 11 మందికి లెక్కేసుకున్నా, పిల్లలతోటి గడిపి 13 మందికి. లాస్ట్ టైం కూడా పిల్లలు కాక 13 మంది అయిన ఉండే లాస్ట్ టైం నాకు. సో ఈసారి పిల్లలతోటి కలిపి 13 మంది అన్నట్టుగా నేను లెక్క పెట్టుకున్నా. బట్ అందులో 2 వీలు కాక వాళ్ళు రాలేదు. సో 11 మంది అయ్యారు. నేను 11 మందికి ఈసారి వాయనాలు పంచుకున్నా. చెప్పినట్టు మన శక్తి మేరకు ఎంతమందికైనా పంచుకోవచ్చు. ఎవరు దొరకలేదు, ఎవరు రాలేదు, ఎవరికి వీలు కాలేదు అని అంటే అమ్మవారికి ఒక్కరికి ఇచ్చి, ఎవరైనా చిన్న పిల్లలు అయితే ఉంటారుగా మన దగ్గర, వాళ్ళు 1-2 ఇస్తే సరిపోతుంది. మనం
అట్లీస్ట్ ఒక 5 ఇచ్చుకోవాలి. వీలు కాకపోతే వీలైతే అంతకు మించి ఎంత ఎక్కించుకుంటే అంత మంచిది మనకు. అంతే, ఇవే పెట్టాలి ఇంతే పెట్టాలి అనే నియమం అయితే లేదు. జస్ట్ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక కుంకుమని కొంచెం పసుపు తీసుకొని పోయి అక్కడ గుళ్ళో కూడా వాళ్ళకి ఏది ఇవ్వకుండా ఒక అరటిపండు, 2 అరటిపండ్లు, 2 తమలపాకులు, 2 పోకలు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టినా కూడా మనకి ఇదే రకమైన పుణ్యం వస్తుంది మనకి. సో ముఖ్యం ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమలే ముఖ్యం. నువ్వేమేమి పెట్టినావు తాంబూలంలో కంటే పసుపు కుంకుమలే ముఖ్యం అన్నమాట. అండ్ మన భక్తి శ్రద్ధలు కూడా ముఖ్యము. వాళ్ళని మనం ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నాం వచ్చిన వాళ్ళని అనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే నువ్వు ఎంత హంగులు ఆర్భాటాలు ఎంత డెకరేషన్ చేసి ఏమి చేసినా వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు నవ్వుకుంటూ మన ఇంటికి ఎట్లా వస్తారో వెళ్ళేటప్పుడు కూడా అట్లనే పోవాలి. ఆ నవ్వుల్లోనే మన సిరి దాగుంటుంది అన్నమాట. వాళ్ళు మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తేనే కదా మనం చేసిన దానికి ఎంతో కొంత ఫలితం ఉంటుంది. ఇదే నేను నమ్మే సిద్ధాంతము. ఎవరు వచ్చినా ఏ వచ్చినా మనసు నొప్పియకుండా పంపించాలి అంతే. వాళ్ళని మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఇందులోనే ఆ తల్లి చూస్తుంది. నువ్వేదో ప్రౌడ్గా ఫీల్ అయ్యి నేను ఇంత చేసిన చూడు, ఇది చేసిన అది చేసిన ఇలా అది ఉంది ఇది ఉంది నేను బంగారం మంచిన ఇదంతా చూడదు ఆ తల్లి. నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లిని కొలిచినావు, వచ్చిన వాళ్ళని ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నావు అనేదే ముఖ్యం అన్నమాట. సో ఇట్లా నేనైతే 11 మందికి పంచుకున్నా. నేనైతే లాస్ట్ ఇయర్ వాయనాలు పంచుకున్నప్పుడైతే తాంబూలం పంచుకున్నప్పుడైతే ఎవరెవరి బ్యాంగిల్ సైజ్ ఎంతనో తెలుసుకొని వాళ్ళకు డజన్ తెచ్చిన. నేను పోయినసారి కూడా ఇట్లనే ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నా. అప్పుడేమో ఫస్ట్ శుక్రవారం వేసుకున్నా, ఈసారి 2వ శుక్రవారం చేసుకున్నా. అప్పుడు నేను ఫస్ట్ చేసుకున్నప్పుడు నేను అందరి వాళ్ళ బ్యాంగిల్ సైజ్ కనుక్కొని నేను డజన్ తెచ్చిన. మళ్ళీ నేను వాయనానికి పోయినప్పుడు ఎవ్వరు నా బ్యాంగిల్ సైజ్ అడగలేదు. వాళ్ళు తెచ్చిన దాంట్లోనే నాకు ఒక 2 బ్యాంగిల్స్ మాత్రమే ఇచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది 2 బ్యాంగిల్స్ ఇస్తే చాలు, మరి వాళ్ళ సైజు కనుక్కొని వాళ్ళకి డజన్ తెచ్చేయాల్సిన పని ఏం లేదు. కొన్ని చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఇట్లా ఇది కాకుండా ఇంకేం చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయాలన్నా అంటే వాళ్ళు నాకన్నా ముందు ఎక్స్పీరియన్స్డ్ అనమాట. చాలా ఏండ్ల నుంచి చేస్తున్న వాళ్ళే ఒక 2 బ్యాంగిల్స్ మాత్రమే ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, నేనేంది పిచ్చిదానిలాగా వాళ్ళ బ్యాంగిల్ సైజ్ కనుక్కొని మరి డజన్ తెచ్చిన, అదేంది నేను తెచ్చినా అని తెలిసి కూడా వాళ్ళు నాకు ఒక్కరు కూడా తెలియదు అని అనిపించి నేను కూడా ఈసారి అదే పని చేసిన అనమాట. అట్లని కాదు కానీ కొంచెం ఈసారి క్లాత్లో క్వాలిటీ పెంచాను అనమాట. బ్లౌజ్ పీస్లో క్వాలిటీ పెంచుకున్నా. ఇంకొంచెం మంచి బ్లౌజ్ పీసులు తెచ్చి బ్యాంగిల్స్ 2 మాత్రమే ఇచ్చిన. మన ఇష్టం 2 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, డజన్ ఇవ్వచ్చు. అది మన ఇష్టము, మన స్తోమత మేరకు అంతే. సో మా చిన్నత్త లాస్ట్ టైము మా చిన్నత్తమ్మ ఫస్ట్ తీసుకుని ఉండే, అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరితో తీసుకుని ఉండే. బట్ ఈసారి ఆవిడ లేట్ అయిందనమాట. లాస్ట్ వచ్చింది మా చిన్నత్తయ్య. ఎందుకంటే ఆ రోజు నేను ఫోన్ చేసేసరికి ఆ రోజు శ్రావణ శుక్రవారం కదా, ఆమెకు పని కాలేదంట, తర్వాత వస్తారా అన్నది. సరేలే అత్తయ్య మీకు వీలైనప్పుడు రండి అని చెప్తే ఇంకా ఆవిడ 3కి వచ్చింది ఆ రోజు. అప్పుడే మా ఆయన ఆఫీస్ నుంచి రావడము, మా అత్తమ్మ రావడం ఒకటేసారి అనమాట. ఇంకా నాకు మంచిగా అనిపించింది, అమ్మాయి ఎవరో ఒక దొరికిలే వీడియో చేయడానికి. ఈసారి నేను బాగా మిస్ అయింది ఏమన్నంటే మా ఫ్రెండ్ దేవిని. రీసెంట్గా వాళ్ళ మామయ్య చనిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ తనే ఫస్ట్ వచ్చి అన్నీ నాకు తెలియకపోయినా అన్నీ చెప్పడం, ఓనరంటే చెప్తుంది ఏదైనా సరే నాకు తెలియకపోతే. తర్వాత ఆ రోజు మాత్రం నాకు లాస్ట్ ఇయర్ నేను వాయనాలు తాంబూలాలు పంచుకున్నప్పుడు మాత్రం వీడియో మొత్తం క్యాప్చర్ చేసింది నా ఫ్రెండ్ దేవి. ఈసారి నేను బాగా మిస్ అయినా ఎవరినైనా అంటే అతననే. రీసెంట్గానే చనిపోయాడు వాళ్ళ మామయ్య. సో వాళ్ళకు మైలు ఉంటాయి కదా, అందుకని రాలేదు తను. నేను బాగా మిస్ అయినా తననైతే. వచ్చిన వాళ్ళు కూడా అడిగారు మీ ఫ్రెండ్ రాలేదని. సో దానికి ఇట్లా అని చెప్పినాను వాళ్ళకి. అండ్ మా వారు వచ్చి ఇంకా తింటూరు. ఫస్ట్ ఆకలి మీద ఉన్నారు కదా, సరేలే తిన్న తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకుందాం అన్నట్టుగా. ముఖ్యంగా ఖచ్చితంగా ఈరోజు చేయాల్సింది, మనం ఏ రోజైతే తాంబూలాలు పంచుకుంటామో, అసలు తాంబూలాలు కూడా పంచుకోలేదు అనుకున్నా కూడా సరే శ్రావణ శుక్రవారం భర్త ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. సో ఇట్లా నేను నా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.